సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజంపేటలోని గాలిపోచమ్మ బోనాల ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర పాల్గొని గాలిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజంపేట గాలిపోచమ్మ బోనాల ఉత్సవాలను మహిళలు యువత బ్యాండ్ బాజాలతో సామూహిక బోనాల ఊరేగింపుతో అమ్మవారికి మొక్కులు సమర్పించి ఐక్యతను చాటడం తెలంగాణ సాంప్రదాయ సంస్కృతి పండుగైన బోనాల ఉత్సవాలు రాజంపేటలో ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అన్నారు। ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు విఠల్ రెడ్డి, సుప్పాల నరసింహులు, సదానందం, సుశీల్ ఠాకూర్, మొహినుద్దీన్, విజయ, బాలమణి, సుభాష్, శ్రీకాంత్, భాను, నాగరాజు, శ్రీశైలం, సాయి కృష్ణతో పాటు రాజ్యంపేట పరిసర కాలనీ, ఇందిరా కాలనీ భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు నైవేద్యం సమర్పించుకున్నారు। సంగారెడ్డి రాజంపేటలోని గాలిపోచమ్మ ఆలయంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా చివరి ఆదివారం మరి ఇక్కడ రాజంపేట వాసులు, స్థానిక గాలిపోచమ్మ బస్తీ వాసులు, మరి రాజంపేట పలు కాలనీ, డ్రైవర్స్ కాలనీ, ఇందిరా కాలనీ తదితర కాలనీ వాసులందరూ వచ్చి ఇక్కడికి సామూహిక బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు, మొక్కులు చెల్లించుకున్నారు। మరి ఈనాటి కార్యక్రమంలో మరి విఠల్ రెడ్డి గారు, సుప్పాల మరి మన శ్రీనివాస్ గారు, మరి ఆలయ కమిటీ హనుమాన్ మందిర్ ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా నరసింహ గారు, విజయ గారు, మిగతా మొయినుద్దీన్ గారు, మిగతా పెద్దలందరూ, సదానందం వీరందరూ పాల్గొని సామూహిక బోనాల కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరిపించడం జరిగింది। ఇక్కడ మహిళలు, యువత కూడా మరి భారీగా పాల్గొని, వందలాదిగా పాల్గొని పొద్దున్న నుంచి బోనాలు, మొక్కులు, నైవేద్య కార్యక్రమాలు తీర్చుకోవడం జరిగింది। ప్రతిసారి ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో బోనాల కార్యక్రమం నిర్వహించి మరి మన రాజంపేట అందరము సుభిక్షంగా ఉండాలి, పిల్ల పాప అదేవిధంగా పాడి పంట మొత్తం సుభిక్షంగా ఉండి అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి పక్షాన అందరికీ మరొకసారి బోనాల పండుగ సందర్భంగా గాలిపోచమ్మ ఆలయ కమిటీ వాళ్ళందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। జై గాలిపోచమ్మ, జై గాలిపోచమ్మ।